హాయ్ అండి. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీరు తెలుసుకోవలసిన ఒక అంశం ఇది. తుఫాను వస్తుందని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ రోజున బిగ్ చేంజ్ రాబోతుంది. ఈ రాశి జాతకులకు మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కుపుటాలు అదిరిపోతాయి. ఈ రాశివారు ఈ రోజున ఇలా జరగడానికి కారణమని మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? గ్రహాల మార్పు. శని చివరి దశలోకి ప్రవేశించిందండి. ఈ రోజున ఈ రాశివారు ఆత్మ పరిశీలన, నిర్ణయాధికారం, జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షలు ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపైన మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ భవిష్యత్తు దిశను కూడా ఈ రోజు నుంచి కూడా సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతుంది. ఈ సమయం మీకు అవకాశాలు తీసుకువస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా? సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలాగా చేస్తుందా? ఈ రోజుటి విశేషాలను ఈరోజు మనం గ్రహస్థితి ఆధారంగా పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం, మానసిక స్థితి వంటివి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. తద్వారా మీరు కాలంతో పాటుగా కాలం కంటే ముందుగానే నడవగలుగుతారు. గ్రహాల స్థితిగతులు, బిగ్ పిక్చర్. అతిపెద్ద సంఘటన ఇప్పటికే మీ యొక్క మొదటి లగ్నంలోని అంటే మొదటి ఇంట్లోనే జరుగుతుంది. శనిదేవుడితో పాటుగా మాయా విగ్రహం రాహువు కూడా ఉన్నారు. శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు, యాంబిషన్స్కి ప్రతీక. ఈ ఇద్దరు మీ తలపైన కూర్చున్నప్పుడు ఈరోజు మీరు శాంతంగా కూర్చోలేరు. మీ మెదడులోని 24 గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలని ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది. కానీ రాహువు ఇక్కడ అవమానాన్ని కూడా పుట్టిస్తాడు. మీరు మీ పైన సందేహపడతారు. ఇది నేను చేయగలనా అని. ఈ రోజున దేవగురువు బృహస్పతి మీ 5వ ఇంట అంటే సంతానం, బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్యజన్మ స్థానంలోనే ఒక గతిని 2వ గ్రేడ్ పొందాడు. జ్యోతిష శాస్త్ర నియమం ప్రకారంగా ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు ఇది జ్యేష్ఠ బలం పొందుకోబోతుంది. అంటే మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక్కడ కూర్చున్న గురువు నేరుగా మీ 11వ ఇంటిని అంటే లాభస్థానాన్ని చూపిస్తున్నారు. దీని అర్థం మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఇది సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు ఈ రాశిలో సంచారం అంటే 11వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా 11వ ఇంట్లోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈరోజు ఇక్కడికే చేరుకుంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే బుధగ్రహం ఎలా ఉంటుందంటే మీ 10వ ఇంట్లో సంచారం చేస్తుంది. ఆలోచించండి. 10వ ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్ అంటే కోరికలు తీరే స్థలం. సూర్యుడు, కుజుడు, బుధుడు ఇక్కడ కలగలిసి ఈ రోజున ఈ యొక్క మీకు యోగం కలగబోతుంది. ఇది విజయయోగం, కులదీపక యోగములను సృష్టిస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితంలో మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. న్యూ పల్స్ వస్తుంది. కొత్తగా 11వ ఇల్లు మీకు ప్రపంచంలోకి కీర్తినిస్తే 7వ ఇంట్లో కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్, వైరాగ్యం లేదా నిర్లిప్త నేర్పిస్తున్నాడు. ఇది ఒక వైరుధ్యం. దీన్ని మేనేజ్ చేసుకోవాలి. మీకు ప్రపంచం మీ కాళ్ళ దగ్గరే ఉంటుంది కానీ మీరైతే తెచ్చుకోవాలి. మీ మనసుని ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి, మరింత వేగంగా కష్టపడడానికి ఇప్పుడు మనం మన జీవితంలోని మరింత కోణాలను డీప్ డ్రైవ్ చేసి విశ్లేషిద్దాం. కెరియర్, ఉద్యోగం, వ్యాపారం. ముందుగా కెరియర్, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఆర్థిక రంగాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలను అందిపుచ్చుకునే సమయం. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా విశిష్టమైనది. ఎందుకంటే మీ తెలివితేటలు, మీ స్థాయి, మీ ప్రతిభ బయటకు వచ్చే రోజు. అంటే ఇది ఈరోజు ఒక మాటలో చెప్పేది కాదు.
ఉద్యోగస్తులకు ఈ రోజున సమయం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సమయంలో బుధుడు, శుక్రుడు మీ యొక్క 10వ ఇంట అంటే కర్మస్థానంలోనే కలిసి లక్ష్మీనారాయణుల యోగం చేస్తున్నారు. మీరు ఐటీ సెక్టర్, మీడియా, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకి ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. అన్ని భావాలు మీలోనే ఉంటాయి, కానీ బయట పెట్టబోరు. ఈ రాశి జాతకులు చాలా రహస్య స్వభావులు. ఏది జరిగినా, ఎంతటి కఠిన కఠోర పరీక్ష వచ్చినా అయినా వారికి ఏమీ కాదు. మనసులోనే వారు కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం వీరికి అసలు ఇష్టం ఉండదు. సూర్యుడు మరియు కుజుడు 11వ ఇంట్లో కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు. మీకు బోనస్ లేదా ఏరియల్స్ రూపంలో ఆగిపోయిన ధనం రావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు సూర్య కుజుల గోచారం మీకు చాలా పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. వ్యాపారస్తులకి ఈ సమయంలోనే ఒక లాటరీ. ఈ రోజున ఎప్పుడైతే కుజుడు 11వ ఇంట్లో ఈ రోజున వచ్చాడో ఆ సమయం 11వ ఇంటి నుండి 15వ ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త వేగం వస్తుంది. కుజుడు భూమిపుత్రుడు. మీరు కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ వంటి మెటీరియల్ లేదా ప్రాపర్టీ డీలింగ్ పనిచేస్తూ ఉంటే ఈ రోజున మంచి అర్ధభాగం తర్వాత నుంచి కూడా ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులైతే కనుక పెద్ద డీల్కి అయితే సైన్ చేయవచ్చు. శుక్రుడు 11వ ఇంట్లో సంచారం. ఎవరైతే ఫ్యాషన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్న వారికి అమ్మకంలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది. మీ 3వ ఇంట్లో అంటే కుజుడు 11వ ఇంట్లోకి సంచారం చేస్తుంటే ఇది దేనికి సూచన మీకు తెలుసా? మీ ముందు పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్ని ఎంచుకోండి. మీ దారిని మీరు స్వయంగా నిర్మించుకోండి. ఎవరిపైనా సరే ఆధారపడవద్దు. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది. అంతా బాగుంది, కానీ ఈ రోజున మీరేంటంటే రెడ్ కలర్తో మార్పు చేసుకునే రోజుగా పరిగణిస్తుంది. అప్పుడే ఉత్సాహం, అప్పుడే కష్టం, ఆనందం, అప్పుడే దుఃఖం, ఇలా హావభావాలు పొంగుకుంటూ ఉంటాయి. భావోద్వేగాలను ఎంతో మార్పు కలుగుతుంది. మీలో నిరాశ, నిర్లిప్తత, ఎక్కువ మాటలు కూడా చెవిన పడవచ్చు. మీరంటే గిట్టని వాళ్ళు చేసే ప్రయోగాల గురించి బయటపడటం లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవటం జరుగుతుంది. అలాగే బుధుడు 8వ ఇంట అధిపతి ఈ రోజున. కావున మీ జాతకం బలహీనంగా ఉన్నా లేదా ఆఫీసులో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్నా ఈ రోజున జాబ్ సెక్యూరిటీ పైన మార్పు రావచ్చు. ఇక చాలు, ఇక ఈ ఉద్యోగం మానేయాలని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు. సలహాలు ఏంటంటే కనుక ఈ రోజున ఈ తిథి నాడు ఖచ్చితంగా ఆఫీసులో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎలాంటి రాజీనామా లేదా టైప్ చేయొద్దు. ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే, గడిచిపోతుంది. ఆర్థిక స్థితి. ఇప్పుడు అందరి మనసులకు ఉన్న ఆ ప్రశ్నకు వద్దాం. ఈరోజు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ రాశివారు ధనం విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండబోతున్నారు. చూడండి, ధనకారకుడైన గురువు 5వ ఇంట కూర్చొని నేరుగా ఈ 11వ ఇల్లు అంటే ఆదాయ స్థానంలోనే చూస్తున్నాడు. మీరు 11వ ఇల్లు ఇప్పటికే గ్రహాల సమ్మేళనం ఉంది. దీనిని జ్యోతిష్యంలోనే ధనవర్ష యోగం అని కూడా ఆలోచించవచ్చు. కేవలం జీతం లేదా వ్యాపారం లాభాలు ఏకంగా దాటి మీరేంటంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆ మార్గాలు తెరుచుకుంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా రావటం లేదా ఎవరైనా పూర్వీకులు ఆస్తి లాభాలు పొందటం, పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెటల్, మైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో మీకు బంగారాన్ని కురిపిస్తాయి. పాత యంత్రాలను
కొనుగోలు చేయటం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా సులభ ఫలితమే. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన అంశాలని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలగడం చాలా వరకు ఉత్తములు చేసే పని. మీరు ఆ పని చేయండి. ఈరోజు శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే 12వ ఇంటి వ్యవస్థానానికి కూడా అధిపతి. ఈ డేటా స్పష్టంగా చెప్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ఏమిటంటే కనుక మీరు ఏంటంటే ఉత్సాహంలోనే మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ని హ్యాండ్లింగ్ పెట్టుబడి పెట్టవద్దు. పెట్టు లగ్నంలో రాహు ఉన్నాడు. అతడు మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలాగా చేయవచ్చు. ఎప్పుడు మీ దగ్గర కొంత నగదు మిగిల్చుకొని ఉంచండి. లేకపోతే మీరు ఏబి అంటే ఈ రోజు నుంచి పర్యవసానాన్ని అనుభవించవచ్చు. మీ మనసును రిస్క్ వైపు మీరు పుష్ చేయవద్దు. డబ్బు వస్తే ఖర్చు కూడా అంతే అవుతుంది. మీ డబ్బు జీవనశైలి మార్పులపైన ఈరోజు ఖర్చు అధికమవుతుంది. మీరు ఈరోజు ఏంటంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం లేదా ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు. ఇది గుడ్ ఎక్స్పీరియన్స్, కానీ భయపడవద్దు. అనవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు, డబ్బు మరియు కెరియర్ గురించి మనం చూసుకుందాం. ఒక మాట మనసులో మాట ఏమిటంటే సంబంధాల మాట. ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండిపోతుంది. ఈ రోజున మీ 7వ ఇంట కేతువు కూర్చున్నాడు. కేతువు విషయాలను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు. మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు వేరువేరు ప్రపంచాల్లో బతుకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. దీన్ని మెటల్ సెపరేషన్ అంటారు. సంభాషణలు జరుగుతాయి, కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. వాదన మొదలవుతుంది, గంటల తరబడి సాగుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం రాదు. ముఖ్యంగా మీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్త వహించండి. సూర్యుడు, శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఈగో, అహం మధ్యలో వస్తుంది. మీరు మీ మాటలు నెగ్గాలి అంటారు, వారు వారిలో కరెక్ట్ అంటారు. దీని పరిష్కారం ఏమిటంటే మీ పార్ట్నర్స్ని ప్రత్యర్థిగా చూడండి. ఎంత తక్కువగా తల వంచి ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచిస్తే మంచిది. అంటే టీమ్మేట్స్, జట్టు సభ్యుడిగా చూడండి. వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. మీరేంటంటే చాలా గంభీరమైన హెచ్చరికలను ఈ రోజున ఎదుర్కొంటారు. మీరు మీ శత్రువులు బయటవారు కాదని గుర్తుంచుకోండి. సొంత వాళ్ళే, సొంత కుటుంబంలోని సభ్యులే మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరు ఉండవచ్చు. ఆల్చిప్పలో ముత్యం దాగి ఉన్నట్లే శత్రువులు మీ వెనుక కుట్రలు చేయవచ్చు. అందుకే మీ విజయాన్ని డబ్బుతోటి చాటుకోవద్దు. మీ తదుపరి అడుగు రహస్యంగా ఉంచండి. ప్రేమికులకు శుభవార్త దాగి ఉంది. ఈరోజు శుక్రుడు 11వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ లవ్ లైఫ్లో వసంతం వస్తుంది. మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం. ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు. కానీ బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైన బంధాలు, ఆకస్మిక బ్రేకప్లు జరగవచ్చు. ఈరోజు ఈ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ మాటలు కోపంగా ఉండకూడదు. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ది బెస్ట్ సమయంగా ఇది చెప్పుకోవచ్చు. వక్రగతిలో కూర్చొని ఉన్న గురువు అది 5వ ఇంట్లో కూర్చొని సంతాన సుఖానికి బలమైన సృష్టిస్తున్నారు. గృహిణులకు ప్రత్యేక సందేశం. బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైనప్పుడు బంధాలు అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. మీరు ఈరోజు ఆ మాటలు అదుపులో ఉంచుకోండి. ఎవరైతే దంపతుల సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. వక్రగతిలో ఉన్న గురువు 5వ ఇంట్లో కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ రోజు నుంచి మీ యొక్క సమస్యల పరిష్కారం అవ్వడానికి మీ అడుగులు పడబోతున్నాయి. గృహిణులకు ప్రత్యేక సందేశం. ముందుకు వెళ్ళే ముందు ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. ఇంటికి మూలస్థానం బలమైన మాతృమూర్తి మరియు సోదరీమణులు అంటే గృహిణులు తరచుగా రాశి ఫలాల్లోని
వీరి గురించి చర్చ ఉండదు. కానీ ఈ రాశి స్త్రీలకి ఈరోజు ప్రత్యేకమైనది. మీ 11వ ఇంట సూర్యుడు, కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయి. స్పష్టంగా జ్యోతిష్యులు ఇలా చెప్తున్నారు. ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఇంటి కోసం మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు తగ్గడం లేదని మీకు అనిపిస్తుంది. ఈరోజు వాతావరణం మారిపోతుంది. మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్ కనిపిస్తారు. ఏదైనా పెద్ద నిర్ణయం అంటే ఇది ఇంటి రెన్యువేషన్ కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చు, మీ సలహా లేకుండా తీసుకోబడదు. మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువేమీ కాదు. ఈ రోజున ఈ రాశి జాతకులకి ఏంటంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు. మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెప్తున్నాయి. మీరు ఎక్కడి నుంచో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకుంటారు. ఇది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ రోజున మీరు సూర్యుడు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు వారితో, ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చని గ్రహించండి. బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు. సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం మీకు అతి ముఖ్యమైనది. ఈ రోజున సమయాన్ని శాంతంగా గడిపేయండి. విషయాన్ని పెద్దదిగా చేయకండి. ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం, మీకు ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ పైన పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అతిథి మర్యాదలు చేయడంలో ఎంత బిజీ అయిపోతారంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం మీ కాళ్ళపైన ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండటం వలన కాళ్ళల్లో వాపు లేదా నడుము నొప్పి, బాధ అనుభవించవచ్చు. ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిందే. మన ఆరోగ్యం చక్కగా ఉంటేనే మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టవద్దు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు, లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది. పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబంలో రాణిలాగా, రాజులాగా అనిపించేలా చేస్తుంది. కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపైనే శ్రద్ధ వహించండి. ఆరోగ్య, మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. లగ్నంలో రాహు, 6వ ఇంటిపైన కేతువు గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమస్యలు రావచ్చు. ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంటుంది. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. 2 వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి. తొందరపాటుగా కింద పడకుండా జాగ్రత్తగా చూడండి. ఈ రోజున మీరు సూర్యుడు, కుజుడు యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుపెట్టుకోండి. శరీరంలోని వేడి అంటే పిత్తం పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇబ్బంది పడతాయి. మసాలా ఆహారాన్ని తగ్గించండి. ఎవరైతే తింటున్నారని వారితో జతకూడవద్దు. ఈ రోజున కాళ్ళల్లో నొప్పి, కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. శారీరక సమస్యల కంటే పెద్దవి. రాహువు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనసుకు తీసుకోవద్దు. ఈ రోజున కోపం అనేది జరుగుతుంది. వక్రీకరించిన గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు రాత్రి నిద్ర రాకపోవటం లేదా మెదడు శాంతించకపోవటం సాధారణంగా ఉంటుంది. ఈ రోజున మీరేంటంటే చేసే ప్రతి పని కూడా విచక్షణలతో ఆలోచించి ఆచితూచి చేయండి. ఈరోజు జీవిత పరిస్థితి గురించి మేము చెప్పాము. ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్వర్ణ దినం అని మాత్రం ఈ రోజున మీకు చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు, చేయాలి కూడా. ఇదంతా కూడాను దైవేచ్ఛ. ఈరోజు వ్యాపారానికి, కెరియర్కు బెస్ట్ డీల్గా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం మరియు విక్రమ యోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తాయి. పెద్ద డీల్స్, ఇంటర్వ్యూలు, పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి. జాగ్రత్త. ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభయోగం ఏర్పడవచ్చు. దీనివలన ఫైనాన్షియల్గా డేంజర్గా ఉంటుంది. మీరు చేసే విషయంలో
ఆలోచించే విషయంలో డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త. ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఏది రిస్క్ పనులు చేయవద్దు. మానసిక ఆందోళన తారాస్థాయిలో ఉండవచ్చు. ఈ పరిస్థితి చక్కబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబంలో సంతోషాలను, గౌరవ మర్యాదలు, తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్న మీరు అతిగా ఏది మాట్లాడవద్దు, వాదనలకు దిగవద్దు. పరిహారాలు, సమస్యలు ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన సిద్ధాంతులు చెప్పినట్లుగా గ్రహశాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారు. ఏళ్నాటి శని ఏళ్నాటి చివరి దశలో ఉన్నారు కాబట్టి పరిహారాలను పాటించండి. మీకు చాలా కోపం వస్తూ ఉంటే లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే పరమశివుడిని శరణు కోరండి. అలాగే ఈ రోజున ఈ సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగం పైన పాలు లేదా పంచదారను సమర్పించండి. శివుని రుద్రమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించండి. ఇక రెండవది కుజుడు ఆవేశం తగ్గడానికి హనుమంతుడిని ఆరాధించండి. ప్రతి మంగళవారం బూందీ లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం చెంబేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇక ఏళ్నాడు శని మరియు శనిదేవుడి కోసం శనివారాల్లో సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. అక్కడే కూర్చొని శని చాలీసా లేదా దశరథ కృత శని స్తోత్రం పఠించండి. ఎవరైనా సరే అంధులకు, దివ్యాంగులకు, వృద్ధులకు నల్లటి వస్తువులు దానం చేయండి. ఇది ప్రత్యేక సలహా. ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి. ఈ రోజున ప్రకాశవంతమైన లేత అంగురు ధరించడం, దీనివల్ల రాహు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్థితిగతులు కలగబోతున్నాయి. ఇక ఈ సమయం చాలా వరకు కూడా భారీ లాభాల సమయం. ఇక కృషి ఉండాలి. దేనికైతే మీరు అర్హులో అవన్నీ ఇవ్వడానికి గ్రహాలు వచ్చాయి. కానీ షరతు ఏమిటంటే కోపాన్ని, మాటని అదుపులో ఉంచుకోవడం. ఈ విధంగా మీ ఆలోచన ఉండాలి. ఎలాంటి తప్పు తెలిసి చేయొద్దు. మిగిలిన సమయం అంతా కూడాను మీరే గుర్తుపెట్టుకోండి. ఏళ్నాడు శని కేవలం కష్టాలు ఇవ్వదు. ఇది మిమ్మల్ని కాల్చి గట్టిపరిచి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మీరు అసంఖ్యకరమైన ప్రయత్నాలు చేస్తున్నారో, వేటి కోసం మీరు పగలు రాత్రి కష్టపడుతున్నారో, ఇప్పుడు అదే ప్రయత్నాలకు ఇటు లభించే సంయోగం వచ్చింది. ఎందుకంటే ఈ సమయంలో మీరు స్వయంగా ఆ భగవంతుడు, శనిదేవుడు మరియు పరమేశ్వరుడు ప్రత్యేక దృష్టి పడి ఉంది. మరియు వారు మీకు మీ కర్మలను పూర్తి ఫలితాన్ని మీ కర్మలకు ఇవ్వబోతున్నారు. మీకు బాగా తెలుసు శని భగవానుడు ధర్మ న్యాయదేవత అని, పరమేశ్వరుడు కరుణామయుడు అని. వారు మీకు తగిన న్యాయం చేస్తారు. మంచి కర్మలు చేసేవారికి మంచి ఫలితాలను వస్తాయని ఇప్పుడు ఈరోజు వచ్చేసింది. ఇప్పుడు మీకు దాని ప్రతిఫలం లభిస్తుంది. మరొక వైపు ఎవరైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్నారో, మీ దారిని అడ్డుకుంటున్నారో, ఎవరైతే మోసపూరితంగా మీ జీవితంలో అడ్డంకులు సృష్టించారో, ఇప్పుడు వారి లెక్కలు కూడా ముగియబోతున్నాయి. వారిపైన కొన్ని శనిదేవుడు మరియు శివయ్య ఉగ్ర అమలు కాబోతుంది. మరియు మీరు కూడా అంతా మీ కళ్ళతో చూస్తారు. మిమ్మల్ని ఏళ్ల తరబడి ఇబ్బందులు పెట్టిన వారికి ఎలా శిక్ష లభిస్తుందో చూసి మీరు నమ్మలేకపోతారు. ఇదంతా ఆ కరుణ న్యాయమే. దీని నుండి నేరుగా ఎవరి నుండి తప్పించుకోలేరు. ఈ సమయంలోని మీరు మీ జీవితంలోని అటువంటి ప్రతి వ్యక్తి నుంచి విముక్తి పొందబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారో ఇప్పుడు మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే మీరు అడ్డంకులన్నింటి నుండి విముక్తి పొందబోతున్నారు. ఇదే ఆ గడియ. ఇప్పుడు శనిదేవుడు మరియు మహాదేవుడు మీతో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటారు. మరియు స్వయంగా భగవంతుడే తోడుగా ఉంటే ఏ అడ్డంకి మీ దారిని ఆపలేదు. అయితే ఎవరితో అయితే ఈశ్వరుడు ఉంటాడో వారిని ప్రపంచంలోని ఏ శక్తి కూడా పడగొట్టలేదు. ఏ పరిస్థితి వారిని ఆపలేదు. మరియు ఇప్పుడు అదే స్థితి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈరోజే మీరు స్వయంగా దీన్ని అనుభవిస్తారు. ఈ ప్రత్యేక సమయంలోనే భగవంతుడు, శనిదేవుడు మరియు పరమేశ్వరుడి కృపతో మీ జీవితంలోని
ప్రతి అంశంలో మీకు సానుకూలంగా మార్పులు కనిపిస్తాయి. ఏ పనుల్లో అయితే దీర్ఘకాలంగా అడ్డంకులు వస్తున్నాయో ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఏ రంగంలో అయితే ఇప్పటివరకు మీకు విజయం దూరంగా ఉందో ఇప్పుడు ఆ విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఎక్కడెక్కడ నష్టం జరుగుతూ వచ్చిందో అక్కడి నుంచి మీకు లాభం మరియు సమృద్ధి లభిస్తుంది. ఏ ప్రదేశంలో అయితే మీరు పదే పదే మీరు చేతిలో ఓడిపోతున్నారు అదే ప్రదేశంలో ఇప్పుడు మీ విజయానికి వెలుగు కాబోతుంది. విజయాల మాల మీ మెడలో అలంకారం కాబోతుంది. భగవంతుడు శనిదేవుడు మరియు మహాదేవుడు ఇప్పుడు జీవితంలోని ప్రతి మలుపుల్లోనూ మీతో నిలబడుతున్నారు. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా మీరు మీ కెరీర్ లేదా వ్యాపారం గురించి ఏదైనా మంచి అవకాశం కోసం వెతుకుతుంటే ఇప్పుడు ఆ అవకాశం మీ జీవితంలో తలుపు తడుతుంది. కెరీర్ రంగంలో అద్భుతమైన ఉన్నతి మరియు యోగాలు ఏర్పడుతున్నాయి. ఎవరైతే ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయం అత్యంత లాభదాయకంగా నిబ్రంగా ఉండబోతుంది. మీ వ్యాపారం ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు అభిషేక ప్రియుడు ఆ పరమేశ్వరుడు కృపతో తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు స్థిరత్వం లభిస్తుంది మరియు ఆదాయంలో వృద్ధి కూడా మొదలవుతుంది. ఎవరి లాభాలైతే పరిమితంగా ఉన్నాయో ఇప్పుడు వారి ఆదాయంలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తుంది మరియు వారి ఆర్థిక స్థితి మునుపటి కంటే ఎక్కువ బలోపేతమవుతుంది. మరియు ఈ రోజుల్లో పరమేశ్వరుడి మరియు శని భగవానుడు అనుగ్రహం పొంది మీ కష్టాలను తొలగించుకోవడానికి శాశ్వతంగా పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి పచ్చిపాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయండి. అభిషేకం చేసే సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ జాతకంలోని జాతక దోషాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలు, మారేడు దళాలు సమర్పించండి. 3 దళాలు కలిసి ఉన్న అఖండ బిల్వపత్రాన్ని శివలింగం పైన ఉంచడం వల్ల 3 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. బిల్వపత్రం పైన గంధంతో రామ అని రాసి సమర్పిస్తే హనుమంతుడి కృప కూడా మీకు లభిస్తుంది. మరియు మీ ఇంటి ఈశాన్యంలో ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆ దీపంలో ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసి శనిదేవుడి దోషాలు హరించి లక్ష్మీమాత పార్వతీదేవుళ్ళ అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన కుటుంబంలోని కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజున శివారాధనతో పాటుగా సాయంత్రం వేళ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయండి. శివుడు శనిదేవుడికి గురువు కాబట్టి శివారాధన చేసే భక్తులను శనిదేవుడు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు. మరియు ఈ పరిహారం చేసేటప్పుడు నల్లని వస్త్రాలను ధరించకుండా తెలుపు లేదా లేత రంగు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. ఇది కేవలం సమయం గురించి చెప్పే మాటలు మాత్రమే కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు శని భగవానుడు మీ జీవితంలోకి పంపిస్తున్న గొప్ప సంకేతాలు. గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యదేవుడు అంత దగ్గరలో ఉన్నట్లే. మీ జీవితంలో ఎప్పటి వరకు మీరు అనుభవించిన కన్నీళ్ళు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. విధి రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు అనుకోకండి. మీ కర్మలు నిశ్చేతగా ఉన్నప్పుడు, మీ భక్తిలో స్వచ్ఛత ఉన్నప్పుడు మీ విధాత సైతం మీ నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఈరోజు ఈ పవిత్ర గడియల్లో ముక్కంటి పరమశివుడు అనుగ్రహంతో మీ అదృష్ట చక్రం తిరుగుతుంది. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. మిమ్మల్ని చూసి తక్కువ చేసి చూసిన వాళ్ళే మీ సహాయం కోసం మీ ఇంటి ముందు నిలబడతారు. మరియు ఈ మార్పు రావాలంటే మీలోని ధైర్యం ఉండాలి. వాటమి ఎదురైనప్పుడు కుంగిపోవద్దు. మీ విజయం దరిచేరినప్పుడు పొంగిపోకుండా సమతుల్యంగా ఉండటమే నిజమైన భక్తి. మరి ఈ రాశివారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సంతోషమాతను కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.